వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ రాశి, ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ మధ్య తలెత్తిన వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 3 ఏళ్ల క్రితం ఓ కామెడీ షోలో జరిగిన సంఘటనను ఉద్దేశించి నటి రాశి చేసిన కామెంట్స్ పై అనసూయ ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. గతంలో జరిగిన పొరపాటును అంగీకరిస్తూ అనసూయ పెట్టిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వివాదానికి ప్రధాన కారణం 3 ఏళ్ల క్రితం ప్రసారమైన ఒక కామెడీ స్కిట్. అందులో తెలుగు సరిగ్గా రాని ఒక పాత్రను ఉద్దేశించి చేసిన హాస్యంలో రాశి ఫలాలు అనే పదాన్ని వాడారు. ఆ సందర్భంలో యాంకర్ అనసూయ జోక్యం చేసుకుంటూ అది రాశి ఫలాలు కాదని నటి రాశిని ఉద్దేశించి డబుల్ మీనింగ్ డైలాగ్ అని చెప్పారు. ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పాత వీడియోలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే రాశి స్పందిస్తూ పేరు ఎత్తకుండానే అనసూయ తీరును, ఆ షో నిర్వాహకుల ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టారు. రాశి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఒక మహిళా యాంకర్ అయి ఉండి మరో మహిళా నటిని బాడీ షేమింగ్ చేసేలా ఎలా మాట్లాడతారని ఆమె ప్రశ్నించారు. ఆ సమయంలో షోలో జడ్జిలుగా ఉన్నవారు కూడా ఆ వ్యాఖ్యలకు నవ్వడం తనని ఎంతగానో బాధించిందని తెలిపారు. ఈ విషయంపై అప్పట్లోనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావించానని, కానీ తన తల్లి వాదించడంతో వెనక్కి తగ్గానని రాశి చెప్పుకొచ్చారు. ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు మనం చేసే పని సరైనదేనా అని ఆలోచించుకోవాలని ఆమె హితవు పలికారు. రాశి వ్యాఖ్యలపై తక్షణమే స్పందించిన అనసూయ తన తప్పును పశ్చాత్తాపంతో అంగీకరించారు. రాశికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని, ఆ రోజు డైరెక్టర్, రైటర్స్ రాసిచ్చిన డైలాగులను చెప్పడం తన పొరపాటేనని ఆమె ఒప్పుకున్నారు. ఆ సమయంలో తనకు అంతటి ధైర్యం లేదా శక్తి లేకపోవడం వల్లే ఆ డైలాగులను వ్యతిరేకించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోకి వెళ్లి ఆ సంఘటనను మార్చలేనని, కానీ ఆ తర్వాత తనలో వచ్చిన మార్పును గమనించాలని ఆమె కోరారు. ముఖ్యంగా ఆ షోలో జరుగుతున్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ నచ్చకే తాను ఆ కార్యక్రమం నుంచి తప్పుకున్నానని అనసూయ స్పష్టం చేశారు. ప్రస్తుతం మహిళల భద్రత, హక్కుల గురించి మాట్లాడుతున్న తనను ఇబ్బంది పెట్టడానికి కొందరు పాత వీడియోలను వైరల్ చేస్తూ హేట్ క్యాంపెయిన్ నడుపుతున్నారని ఆమె వాపోయారు. షో నిర్వాహకులు క్షమాపణలు చెప్పకపోయినా తన వ్యక్తిగత బాధ్యతగా రాశికి సారీ చెబుతున్నానని, దీనిని పెద్ద మనసుతో అంగీకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామం బుల్లితెరపై కామెడీ పేరుతో జరుగుతున్న బాడీ షేమింగ్ పై మరోసారి చర్చకు దారితీసింది. ఈ గొడవకు కారణమైన స్కిట్ 2021లో ఒక ప్రముఖ కామెడీ షోలో జరిగింది. అప్పట్లో ప్రేయసీ రావే సినిమాలోని క్లైమాక్స్ సీన్ను ప్యారడీ చేస్తూ ఒక స్కిట్ రూపొందించారు. అందులో రాశి ఫోటోను చూపిస్తూ ఆమె శారీరక ఆకృతిని ఉద్దేశించి అనసూయ డైలాగ్ చెప్పారు. అప్పట్లో ఈ షో రేటింగ్స్ కోసం ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు సర్వసాధారణంగా ఉండేవి. కానీ రాశి వంటి సీనియర్ నటిని అలా అనడం అప్పట్లోనే విమర్శలకు దారితీసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటుడి శివాజీ హీరోయిన్లను పొట్టి బట్టలు వేసుకొని వస్తే మగవాళ్లు చూడకుండా ఎలా ఉంటారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై అనసూయ స్పందిస్తూ శివాజీని విమర్శించారు. అయితే నెటిజన్లు అనసూయను టార్గెట్ చేస్తూ నువ్వు వేరే మహిళలను బాడీ షేమింగ్ చేసినప్పుడు నీ నీతులు ఎక్కడికి పోయాయి అని పాత వీడియోను బయటకు తీశారు. ఇక దీనిపై రాశి కూడా స్పందించడంతో వివాదం ముదిరింది. అనసూయపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక వర్గం నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ వివాదం నుంచి మొదలైన ఈ ట్రోలింగ్ ఇప్పుడు రాశి వివాదంతో మరింత పెరిగింది. తనను వ్యక్తిత్వ హననం చేయడానికి పాత వీడియోలను కావాలనే వాడుతున్నారని అనసూయ ఆరోపిస్తున్నారు.